ప్రజల సంక్షేమం అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. టంగుటూరు మండలంలోని శివపురం గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ కాలువల ప్రారంభోత్సవం, 5 లక్షలతో ఎంపీపీ స్కూల్ అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. శివపురంలో 20 లక్షలతో సీసీ రోడ్లు, గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మిగిలిన పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ముందుందన్నారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి స్వామి చెప్పారు. ఎన్నికల హామీల్లో భాగంగా శ్రీశక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున నగదు అందిస్తున్నామని, తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పెన్షన్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే అని తెలిపారు. ప్రజలకు చెప్పినవి అమలు చేయడంతో పాటు చెప్పనివి కూడా అమలు చేస్తున్నామన్నారు. ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉండాలని మంత్రి స్వామి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడి జోసఫ్ కుమార్, టంగుటూరు తహసీల్దార్ ఆంజనేయులు తదితర అధికారులు పాల్గొన్నారు.